हालेलुया హల్లెలూయా हालेलुया। హల్లెలూయా। मेरे प्रियो, నా ప్రియమైన వాళ్ళారా, मैं अपने वस्त्र उतार चुकी हूं, अब उसे मैं कैसे फिर से मैं मैले करूं। నేను వస్త్రము తీసివేసి తిని నేను మరల దాన్ని ధరింపనేలా हाँ, कैसे पहनूं। ధరింపనేలా। मेरे प्रियो, నా ప్రియమైన వాళ్ళారా, मैं अपने वस्त्र उतार चुकी थी, నేను నా వస్త్రమును తీసివేశాను, मैं उसे फिर से कैसे पहनूं। నేను మరల దాన్ని ధరింపనేలా। आप 3 दिनों में మీరు 3 దినాలలో उपवास और प्रार्थना के द्वारा ఉపవాసం మరియు ప్రార్థన ద్వారా आपने अपने मैले वस्त्र उतार चुके हैं। మలినమైన మీ వస్త్రాలు తీసేశారు। మీరు आप फिर से कैसे पहनूं। మరలా ఎలా ధరించాలి? आपको अब ये प्रश्न अपने सामने रख लेना है। ఈ ప్రశ్నను మీరు మీ ముందు ఉంచుకోవాలి। आप अपने आप को, మీకు మీరే अपने मैले वस्त्रों को మీ మలినమైన వస్త్రాలు आपने धो दिया है। మీరు కడుక్కున్నారు। अब ఇప్పుడు आपके सामने ये प्रश्न उठता है कि मैं फिर से कैसे उनको पहनूं। మరలా నేను వాటిని ఎలా ధరించాలనే ప్రశ్న నీ ముందు లేస్తది। हालेलुया హల్లెలూయా। मेरे प्रियो, నా ప్రియమైన వాళ్ళారా, अब ये जिम्मेदारी आपके ऊपर में है, ఈ బాధ్యత మీ మీద ఉంది, ये जवाबदारी आपके ऊपर ఈ में है। బాధ్యత మీ మీద ఉంది। ये सफेद कपड़े मैंने पहने हैं, ఈ తెల్లని వస్త్రాలు నేను తొడుక్కున్నాను। अब मेरे मैले वस्त्र मैंने धो लिया है, నా మలిన వస్త్రాలు నేను కడుక్కున్నాను, अब मेरे मैले वस्त्रों को मैंने उतार दिया है। నా మలిన వస్త్రాలు తీసివేశాను। अब मैं उसको कैसे फिर से पहनूं, ये बात पर आपका विचार बनी रहे। మరలా నేను వాటిని ఎలా ధరించాలనే దాని మీద నీ ఆలోచన నిలిచి ఉండాలి। उसके बाद దాని తర్వాత मैं तो अपने पांव धो चुकी थी, अब उसको कैसे मैले करूं। నా పాదములు కడుక్కుంటుని నేను మరలా వాటిని మురికి చేయనేలా। आमेन। ఆమేన్। पांव धोए, పాదములు కడుక్కున్నారా? पिछले 3 दिनों में क्या क्या हुआ। గత 3 దినాలలో ఏమేమయ్యాయి? परमेश्वर के वचन रूपी जीवन जल से हमने नहा लिया, धो लिया, और हम अपने पांव को भी धो चुके हैं। దేవుని వాక్యం అనేటువంటి జీవజలము చేత మనము స్నానం చేసుకున్నాము, కడుక్కున్నాము, మన పాదాలను కడుక్కున్నాము। ठीक है, సరేనా? अब उसको कैसे फिर से मैले करूं। మళ్ళీ వాటిని ఎలా మురికి చేయాలి? मैली चादर ओढ़ के कैसे द्वार त्योहारे आऊं कैसे। మలినమైన దుప్పటిని కప్పుకొని ఎలా నీ ద్వారం యొద్దకు రావాలి నేను? मैली चादर ओढ़ के कैसे द्वार त्योहारे आऊं कैसे। మలిన దుప్పటిని కప్పుకొని ఎలా నీ ద్వారం యొద్దకు రావాలి నేను? वही बात అదే మాటను ये वचन हमें सिखा रहा है। ఈ వాక్యం మనకు నేర్పిస్తుంది। मैले वस्त्र पहनकर हम उसके सन्मुख जा नहीं सकेंगे, మలిన వస్త్రాలు ధరించుకొని మనం ఆయన సన్నిధికి వెళ్ళలేము। उसको हमने उतार दिए हैं। వాటిని మనము తీసేసాం। फिर से कैसे पहनूं, మరలా ఎలా ధరించాలి? ये सवाल सदा हमारे साथ में रहे। ఈ ప్రశ్న ఎల్లప్పుడూ మనకు తోడై ఉంటుంది। मैं अपने पांव धो चुका हूं, నేను నా పాదములు కడుక్కున్నాను, उसको फिर से मैले कैसे करूं। వాటిని నేను మరలా ఎలా మురికి చేయాలి? हालेलुया హల్లెలూయా हालेलुया। హల్లెలూయా। ये बात आपके सामने सदा अपने सामने रखो, क्योंकि मैं अपने पांव धो चुका हूं। ఈ మాటను ఎల్లప్పుడూ మీ ఎదుట ఉంచుకోనండి, ఎందుకనగా నేను నా పాదములు కడుక్కున్నాను। कितने लोगों का बपतिस्मा हुआ। ఎంతమంది బాప్తిస్మా తీసుకున్నావా? आप अपने हाथ को ऊंचा करें। మీరు మీ చేతులు ఎత్తండి। आपका बपतिस्मा हुआ ना। మీరు బాప్తిస్మా పొందారు కదా? उस दिन आपने क्या धोया। ఆ దినాన మీరు ఏం కడుక్కున్నారు? अपने शरीर नहीं, మీ శరీరము కాదు, आप अपने पाप रूपी पांव को भी धो लिए हैं। మీ పాప రూపమైనటువంటి పాదాలను మీరు आप కడుక్కున్నారు। शुद्ध हो चुके हैं, మీరు आप శుద్ధీకరించబడ్డారు, पवित्र किए गए हैं। పరిశుద్ధపరచబడ్డారు। यीशु मसीह के लहू में యేసు రక్తములో आप धो गए, మీరు కడగబడ్డారు, धोए हुए लोग हैं। కడగబడిన వారు। आप अपने आप को फिर से कैसे मैले करेंगे, మరలా మీకు మీరు ఎలా మలినపరుచుకుంటారు? ये जिम्मेदारी आपके ऊपर में है। ఈ బాధ్యత మీ మీద ఉంది। इसका जिम्मेदार और कोई नहीं है, దీనికి బాధ్యులు మరి ఎవరో కాదు, केवल आप और आप ही है। కేవలము నీవు మరి నీవై ఉన్నావు। अब शुलमिती अपने
प्रिय और अपने प्राणेश्वर से कह रही है, मैंने अपने वस्त्र उतार दिया है। శులోమతి తన ప్రియ ప్రాణేశ్వరునితో అంటుంది, నేను నా వస్త్రములు తీసివేసి తిని उसे फिर मैं कैसे पहनूं? వాటిని మరలా ధరింపనేలా. आमेन, ఆమేన్, हालेलुया। హల్లెలూయా. इस बात को आप भली भांति समझकर, सोचकर अपने जीवन में आप सदा अपने सामने इन बातों को, इस वचन को आप रखे रहे। ఈ మాటను చాలా చక్కగా ఆలోచించుకొని నీ జీవితం ఎదుట ఈ వాక్యాన్ని ఎల్లప్పుడూ నిలబెట్టుకొనము. मैंने तो अपने पांव धो चुकी थी, నేనైతే నా పాదములు కడుక్కొంటిని, अब उसको कैसे मैं ले करूं? నేను మరలా వాటిని మురికి చేయనేలా. शुलमिती कह रही है, इसका एक ही शब्द में पकड़ा जा रहा है। శులోమతి చెప్తుంది, ఆమె ఒకే మాటలో పట్టబడుతుంది. थी की था, ఒకటి మాట. थी है की था है। वचन कैसे पढ़ रहे हो? వాక్యాన్ని ఎలా थी చదువుతున్నా? है की था है, स्त्रीलिंग है कि पुरुषलिंग है? స్త్రీలింగమా పురుషలింగమా? तो कौन किससे कह रहा है? మరి ఎవరితో అంటున్నారు? शुलमिती अपने प्राणेश्वर से कह रही है। శులోమతి తన ప్రాణేశ్వరునితో అంటుంది. अब शुलमिती कौन है? ఈ శులోమతి ఎవరు? अब प्राणेश्वर कौन है? ఈ ప్రాణేశ్వరుడు ఎవరు? प्राणेश्वर परमेश्वर है ప్రాణేశ్వరుడు అనగా దేవుడై ఉన్నాడు. और शुलमिती శులోమతి कलीसिया रूपी दुल्हन। సంఘం అనేటువంటి పెళ్లి కుమార్తె. వాళ్ళరా, ये बात को आप अच्छी तरह से समझ लो। ఈ మాటని చక్కగా అర్థం చేసుకోనండి. ये बहुत सुंदर वचन, చాలా చక్కనైన వాక్యం ఇది. ये प्रेम गीत है ప్రేమ గీతం ఇది. जो परमेश्वर और उसके पति दुल्हन कलीसिया के बीच में वार्तालाप हो रहा है। దేవుడు తన భార్య అయిన సంఘము మధ్యలో వారి సంభాషణ నడుస్తుంది. इस वचन को ఈ వాక్యాన్ని आप अंडरलाइन करके रख लो। మీరు అండర్లైన్ చేసి పెట్టుకోనండి. ये बातचीत है, ఇవి మాటలు. उन दोनों के बीच में వారిద్దరి మధ్యన प्रेम गीत चल रहा है। ప్రేమ గీతం నడుస్తుంది वो कह रहा है, అని ఆమె అంటుంది. वो कह रही है, ఆమె అంటుంది, मैंने अपने वस्त्र धो चुका। दूसरा दुल्हन के सामने ये बहुत बड़ा प्रश्न चिन्ह है। ये बात को अपने सामने रखे सदा तक। ఈ రోజు సంఘం అనేటువంటి పెళ్లి కుమార్తె ఎదుట ఈ ప్రశ్న చాలా పెద్దది. అది ఎల్లప్పుడూ తన ముందు ఉంచుకోవాలి. इस विषय को, ఈ విషయాన్ని जब तक हम अपने प्राणेश्वर के आगोश में, उसके बाहों में हमको जब तक उसके बाहों में न पहुंचाया जाए, तब तक अपने को अपनी पवित्रता पर, अपनी शुद्धता पर हमें ध्यान रखना होगा। సంఘం అనేది ఎంత మట్టు వరకైతే దేవుని కౌగిట్లోనికి చేర్చబడదో అంత మట్టు వరకు తన శుద్ధీకరణ, తన పరిశుద్ధతను కాపాడుకోవాలి. इसी विषय को पौलुस ने कहा है। ఆ విషయాన్ని పౌలు చెప్తున్నాడు. जब तक के मैं कलीसिया रूपी दुल्हन को मैं अपने परमेश्वर के और अपने उद्धारकर्ता के हाथ में ना सौंपूं, तब तक मैं जच्चा की सी पीड़ाएं सहता हूं। ఎంత మట్టు వరకైతే సంఘం అనేటువంటి పెళ్లి కుమార్తెను క్రీస్తునకు అనగా నా రక్షకునికి నేను అప్పగించును, అంత మట్టు వరకు నేను ప్రసవ వేదన పడుతున్నాను. आमेन, ఆమేన్. इस बात पर ध्यान दे। ఈ మాటను ధ్యానించండి. परमेश्वर का जन దైవజనుడు जच्चा की पीड़ाएं सह रहा है। ప్రసవ వేదను అనుభవిస్తున్నాడు. मैं इस कलीसिया रूपी दुल्हन को, ఈ సంఘం అనేటువంటి పెళ్లి కుమార్తెను जैसा उसका रूप रंग होना चाहिए, ఏ విధంగానైతే దానికి రూపురేఖలు ఉండాలో, जैसा उसकी शुद्धता और पवित्रता होना चाहिए, ఏ విధమైన శుద్ధీకరణ పరిశుద్ధత ఉండాలో, वो जब तक उसके अंदर में निखर कर ना आए, ఎంత మట్టు వరకైతే అందులో నుండి పైకి రాదో तब तक అంతవరకు मैं, నేను मेरे अंदर నా లోపల मैं जच्चा की पीड़ाएं सहता हूं। ప్రసవ వేదనను అనుభవిస్తున్నాను. आमेन, ఆమేన్, हालेलुया। హల్లెలూయా. इस बात की गंभीरता को, इस बात की गहराई को और लंबाई को हमें समझ लेना चाहिए। ఈ మాట యందు ఉన్నటువంటి గంభీరత్వాన్ని, దాని లోతును, దాని పొడవును మనము తెలుసుకోవాలి. आमेन, ఆమేన్. आज इस बात को समझने वाले कलीसिया में उसके दुल्हन के रूप में जो लोग खड़े हैं, उन्हें आज
गंभीरता से इस बात पर आपको गंभीर होकर जीना पड़ेगा। సంఘములో ఆయన పెళ్లి కుమార్తె ఎంతమంది అయితే నిలబడి ఉన్నారో ఈ రోజు ఈ మాటను బట్టి గంభీరంగా ఆలోచించాలి. अन्यथा లేకపోతే आप कहीं ना कहीं మీరు ఎక్కడో కాడా आप दुल्हन होने का जो श्रेय है, दुल्हन होने का जो आपको अधिकार दिया गया है, वो आप खो देंगे। పెళ్లి కుమార్తె అయ్యే అధికారం ఏదైతే మీకు ఇవ్వబడ్డదో దాన్ని కోల్పోతారు. आप खो देंगे మీరు కోల్పోతారు. और उसमें आपका बहुत बड़ा नुकसान है। దాని ద్వారా నువ్వు చాలా పెద్ద నష్టాన్ని ఎదుర్కొంటావు. क्योंकि आज ఎందుకనగా ఈ రోజు पवित्र आत्मा ने ये बात हमारे सामने रखा है। పరిశుద్ధాత్ముడు ఈ మాటను మన ముందు పెట్టాడు. आज कलीसिया रूपी दुल्हन अपने आप को सजा के रखे, अपने आप को वो पवित्र रखे, शुद्ध रखे। ఈ రోజు సంఘం అనేటువంటి పెళ్లి కుమార్తె తనకు తాను అలంకరించుకొని పరిశుద్ధపరచుకొని ఉండాలి. इस वचन को ఈ వాక్యాన్ని आप सदा अपने सामने रखे। ఎల్లప్పుడూ మీ ముందు ఉంచుకోండి. मैं अपने वस्त्र उतार चुकी हूँ, నేను ఆ వస్త్రాలను తీసివేసి తిని अब उसको मैं कैसे मैले करूं? నేను మరల వాటిని ధరింపనేలా मैंने अपने पांव धोए हैं, నా పాదములు కడుక్కొంటిని उसे कैसे फिर से मैं मैले నేను करूं? మరల వాటిని మురికి చేయనేలా. आमेन, ఆమేన్, हालेलुया। హల్లెలూయా. इस प्रकार से ఈ విధంగా 3 दिन की उपवास की सभाएं మూడు దినాల ఉపవాసపు సభలు हम क्यों कलीसिया में रखते हैं? మేము ఎందుకని సంఘంలో పెడతాం? शुद्धता के लिए, శుద్ధీకరణ కొరకు, पवित्रीकरण के लिए, పరిశుద్ధపరచడానికి, प्यूरिफिकेशन के लिए, పరిశుద్ధపరచడానికి, हम अपने आप को शुद्ध करने के लिए। మనము పరిశుద్ధపరచుకోవడానికి. मेरे प्रियो, నా ప్రియమైన వారలారా, जब तक मसीह की आगमन ना हो तब तक ये प्रक्रिया हमें चलाते ही रहना पड़ेगा। ఎంత మట్టు వరకు అయితే క్రీస్తు రాడో అంత మట్టు వరకు ఈ క్రియను మనం కొనసాగించాలి. उसको हम जब तक मध्याकाश में जाकर उसके साथ में हम लोग मेल मिलाप नहीं करेंगे तब तक ये प्रक्रिया हमारे जीवन में चलते रहना पड़ेगा। ఎంత మట్టు వరకు అయితే మనం మధ్యాకాశంలోనికి వెళ్ళి ఆయనతో మనం కలుసుకోము అంత వరకు ఈ క్రియ కొనసాగుతూనే ఉండాలి. क्योंकि संसार की मलिनता, ఎందుకనగా లోక మలినము, संसार की धूल मट्टी, లోకములో ఉన్న దుమ్ము ధూళి, संसार की अभिलाषाएं, లోకాభిలాషలు, संसार की अशुद्धता, లోకంలో ఉన్న అశుద్ధత वो हमें कभी ना कभी दाग धब्बों में वो भर देगा। ఎక్కడో కాడ మనల్ని మురికిగా చేస్తాయి, और డాగులు उसको పెడతాయి. हमें प्रैक्टिस नहीं करना है, వాటిని మనం ప్రాక్టీస్ చేసుకోవద్దు. बने वहां तक उसको लगने नहीं देना। వీలైనంత మట్టు వరకు దాన్ని తగలనివ్వద్దు. यहाँ तक के उसको हम पर हावी होने नहीं देना। దానిని మన మీద పడకుండా చూసుకోవాలి. भूल चुक से తప్పిదారిపోయి अगर कोई दाग धब्बा कलंक अगर लग जाए ఏదైనా మురికి డాగు లేక ఏదైనా మురికి మనకు తగిలినా तो उसके लिए దానికి గాను हमारे प्राण प्रिय ने कलवरी के क्रूस पर अपना लहू इसीलिए बहाया कि उस लहू में कलीसिया धोती जाए और शुद्ध करती जाए। మన ప్రాణ ప్రియుడు కల్వరి శిల మీద ఆ రక్తాన్ని కార్చాడు. ఆ రక్తము ద్వారా సంఘము తనకు తాను కడుక్కుంటూ పరిశుద్ధపరచుకోవాలి. वही विधि आज यहाँ पर हो रहा है। ఆ క్రియ, ఆ విధి ఈ రోజు ఇక్కడ జరుగుతుంది. उसी के लिए यह विधि ठहराई गई है। దానికే ఈ విధి ఏర్పరచారు. अगर ये ना होता ఒకవేళ ఇది ఉండకపోతే तो आज हम कब के ही नाश हुए होते, మనం ఎప్పుడుగో నాశనం అయిపోయేవారు. हम कब के ही अपवित्र हो चुके होते, ఎప్పుడో మనము అపవిత్రులు అయ్యేవారు. हम कब के ही मलिनता में लिपटे जाते, మలినములో అంటుగట్టబడి మనం ఎప్పుడో పాడైపోయేవారు. हम अपने आप को शुद्ध करने का एक और मौका प्रभु हमें दे ही रहा है। మనకు మనము శుద్ధీకరించుకునే ఒక తరుణాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. और इसमें हम लोग आगे बढ़ भी रहे हैं। మరి అందులో మనం ముందుకెళ్తున్నాం. इसलिए उस दुष्ट को अवसर न मिले, आप अपने आप को धोकर शुद्ध रखे, पवित्र रखे, ताकि उस दुष्ट का आप पर कोई भी अधिकार न रहे। ఆ దుష్టునికి అవసరం ఇవ్వకుండా మీకు మీరు కడుక్కొని పరిశుద్ధపరచుకొని దాని ద్వారా ఆ దుష్టునికి ఏమాత్రం అవసరం आज దొరకదు. एक बात और भी मैं आपको बता दूं, ఇంకొక మాటని ఈ రోజు మీకు చెప్తాను. एक व्यक्ति ఒక వ్యక్తి शुद्ध किया गया, శుద్ధీకరించబడ్డాడు, पवित्र किया गया పరిశుద్ధపరచబడ్డాడు, और परमेश्वर का अपना स्वास्थ्य बन गया। దేవుని స్వాస్థ్యమయ్యాడు. उसके बावजूद भी అయినప్పటికీ उसने बुरी मानसा रखा,
చెడు మనస్తత్వాన్ని కలిగి और ఉండి अपनी उच्च स्थिति से वो नीचे जा रहा था। మరి తన ఉన్నతమైన స్థితి నుండి కింది దశకు आज వెళ్తున్నాడు. कलीसिया में भी बहुत से लोग ऐसे प्रक्रिया में जी रहे हैं। ఈ రోజు సంఘంలో అనేక మంది ఇలాంటి విధిలో బ్రతుకుతున్నారు. आपको परमेश्वर ने इतने अच्छे ऊंचे स्थान पर प्रभु ने रखा है, దేవుడు మిమ్మల్ని ఉన్నతమైన స్థలంలో దేవుడు ఉంచాడు. आप जानबूझकर कभी कभी घसर जाते हैं। మీకు తెలిస్తుండగానే అక్కడి నుండి జారిపడుతున్నారు. आपको कलीसिया की सब विधियां मालूम है, సంఘంలో ఉన్న విధులన్నీ మీకు తెలుసు. पर फिर भी आप जानबूझकर कभी कभी गलतियां कर लेते हैं। అయినప్పటికీ తెలిసి ఉండి కొన్నిసార్లు పొరపాట్లు చేస్తున్నారు. लेकिन बार बार आप इसको प्रैक्टिस में नहीं रखना। కానీ పదే దాన్ని అలవాటుగా చేసుకోవద్దు. कभी कभी आप वहां से निकल नहीं पाएंगे, కొన్నిసార్లు మీరు అక్కడ నుండి బయటికి రాలేరు, घायल हो जाएंगे గాయమొందుతారు, और आप बहुत बड़े परीक्षा में पड़ जाएंगे। చాలా పెద్ద పరీక్షలు పడిపోతారు. मैं आपको एक और उदंत, एक और दृष्टांत मैं आपको देता हूं। ఇంకొక ఉపమానం లేక వృత్తాంతాన్ని ఇస్తాను మీకు. आमेन, ఆమేన్, हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. ताली बजाकर परमेश्वर को धन्यवाद చప్పట్లు కొట్టి दें। దేవుని వందనాలు చెల్లించండి. पढ़े लूका रचित सुसमाचार 10वां अध्याय 30 पद को पढ़े। లూకా సువార్త 10వ అధ్యాయం దాని आज 30వ. बहुत से लोग एक उत्तम स्थिति और उत्तम स्थान में रहने के बाद में भी वो कभी कभी घसर जाते हैं। ఈ రోజు చాలా మంది ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పటికీ కొన్నిసార్లు అక్కడ నుండి జారిపోతారు. पढ़िए, చదవండి. पीछे वाले बाइबल खोलकर अच्छे से ये बात को देखो। వెనుకున్న వారు బైబిల్ తెరిచి ఈ మాటను చూడండి చక్కగా. ओके, सोनी पढ़ो। यीशु ने उत्तर दिया, एक मनुष्य यरूशलेम से यरीहो को जा रहा था कि डाकुओं ने उसको उसके कपड़े उतार लिए और मारपीट कर उसको अधमरा छोड़कर चले गए। आमेन, ఆమేన్, हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. सब लोग इस बात को समझने की कोशिश करें। అందరూ ఈ మాటను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. अब तेलुगु में पढ़ो। అందుకు యేసు ఇట్లనను, आ ఒక మనుషుడు యెరూషలేము నుండి आ యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు उम, దొంగల చేతిలో చిక్కెను. आ వారు ఆ. అతని బట్టలు దోచుకొని उम, అతన్ని కొట్టి కొర ప్రాణముతో విడిచిపోయిరి. आमेन, हालेलुया, హల్లెలూయా. हालेलुया। हालेलुया। यरूशलेम का मतलब యెరూషలేము అనగా परमेश्वर का नगर, దేవుని పట్టణము. वहां था वो। అక్కడ ఉన్నాడు ఆయన. अब उसकी बुद्धि कहाँ भ्रष्ट हो गई? ఇప్పుడు ఆయన బుద్ధి ఎక్కడ పాడైంది? वो यरूशलेम को छोड़कर कहाँ जा रहा? ఆయన యెరూషలేమును వదిలి ఎక్కడికి వెళుతున్నాడు? अरे वाह, आप लोग ऐसे जवाब देते जाओ, मैं उपदेश नहीं करूंगा ज्यादा। మీరు ఇలా జవాబిస్తే నేను ఎక్కువ ఉపదేశం చేయను. कहाँ था वो? ఆయన ఎక్కడుండే? हाँ, परमेश्वर के नगर में था, దేవుని పట్టణములో ఉండే, यरूशलेम में था, యెరూషలేములో ఉండే, उच्च स्थान में था, ఉన్నతమైన స్థలంలో ఉండే, अच्छे भक्ति वाली कलीसिया में था, మంచి భక్తిగల సంఘంలో ఉండేను, उन्नति की कलीसिया में था, स्थान में था। ఉన్నతమైన స్థలంలో ఉన్నాడు. हालेलुया, హల్లెలూయా. उच्च स्थान पर, ఉన్నతమైన స్థలంలో, ईश्वर के स्थान पर, దేవుని స్థలంలో. इतने अच्छे स्थान में रह के तुम लोग अभी भी अपने पुरखाओं के गंदे काम अभी भी अगर आपने नहीं छोड़ा है तो आप पक्का एक दिन तुम्हारे कपड़े उतारे जाएंगे। मैं इसको लिख कर देता हूँ। ఇంత మంచి స్థలంలో ఉన్నప్పటికీ కూడా మీరు మీ పూర్వీకులు చేసినటువంటి చెడు పనులను మీరు వదలడం లేదంటే ఒక దినాన మీ వస్త్రాలు తీసివేయబడతాయి. తప్పకుండా ఈ విషయాన్ని చెప్తున్నాను. कपड़े उतार लिए जाएंगे, బట్టలు తీసివేయబడతాయి, फाड़ दिए जाएंगे, కొట్టబడతారు, तुमको नंगा किया जाएगा, మిమ్మల్ని నగ్నంగా చేస్తారు. शैतान तुमको नंगा करेगा। సాతానుడు మిమ్మల్ని నగ్నంగా చేస్తాడు. उसका काम ही है, వాని పనే అది. पहले वस्त्र उतार देगा। మొదట బట్టలు తీస్తాడు. क्या लिखा है वहां पे? అక్కడ ఏం రాస్తుంది? वस्त्र उतार दिए బట్టలు తీసేశారు, और फाड़ डाले। మరి చింపివేశారు. तीसरा, మూడవది घायल कर दिए, उसको గాయపరిచారు. ఆయన अधमुआ करके छोड़ दिए। కొర ప్రాణము అని రాస్తుంది. शैतान సాతానుడు आज यही काम के पीछे, विश्वासियों के पीछे पड़ा हुआ है। విశ్వాసుల వెంట ఇదే పని కొరకై పడి ఉన్నాడు. बताया ఈ ఉపమానాన్ని ప్రభువైన యేసుక్రీస్తు ఎందుకు చెప్పాడంటే जो उच्च स्थान पर था,
ఆయన ఉన్నతమైన స్థలములో ఉండే, परमेश्वर के नगर में था, దేవుని పట్టణమందు ఉండెను, एक अच्छी कलीसिया में था, ఒక మంచి సంఘములో ఉండే, उन्नति में था, ఎదుగుదల యందు ఉండెను, उच्च स्थान पर था। ఉన్నతమైన స్థలమందు ఉండెను। फिर इसको क्या हो गया है? సులోమతి అంటుంది, मैं ये पाप का वस्त्र उतार चुकी थी, పాప వస్త్రాన్ని తీసివేశాను, अब मैं ऐसा गंदा काम कभी नहीं करूंगा, ఇలాంటి చెడ్డ పని మళ్ళీ చేయను, कभी नहीं करूंगी। ఎన్నటికి చేయ। मैं अपना वस्त्र उतार चुकी थी, నేను నా వస్త్రాలను తీసివేశాను, मैं अपना पांव धो चुकी నా थी, పాదములను కడుక్కున్నాను, अब उसे कैसे मैला करूं? వాటిని మరలా మురికి చేయనేలా। ऐसा मैं गिन गिन के बताऊंगा आपको। ఈ విధంగా లెక్కబెట్టి చెప్తాను నేను మీకు। आपने अपनी बाल्य अवस्था से लेकर प्रभु के संगति में आने तक आपने जितने भी ऐसे अपराध और दुष्ट और भ्रष्ट दुनिया में तुम जिए थे, उसको आपने उतार दिया है। నీవు బాల్య ప్రాయం నుండి మొదలుకొని దేవునిలోనికి వచ్చే అంత మట్టు వరకు నీవు ఈ లోకంలో భ్రష్టమైన దుష్టమైన నీచమైన పనులు నీవు చేశావు, पर अब नहीं, కానీ ఇప్పుడు కాదు। क्योंकि तुम उस अंधकार की दुनिया से आज इतने बड़े उजाले में तुम आज पाए जा रहे। ఎందుకనగా నీవు ఒక చీకటి లోకంలో నుండి ఇంత గొప్ప వెలుగులోనికి వచ్చావు। मेरे प्रियो, నా ప్రియమైన వాళ్ళారా, ऐसे कई लोग भ्रष्ट मनस्तत्व से जी रहे हैं। ఇలా ఎంతో మంది భ్రష్టమైన మనస్తత్వంతో బ్రతుకుతున్నారు। मेरे प्रियो, నా ప్రియమైన आज వాళ్ళారా, आपको परमेश्वर ने ऐसी तेजस्वी कलीसिया में प्रभु ने आपको रोपे रखा है, ఈ రోజు దేవుడు తేజస్సు సంఘములో నిన్ను నాటాడు, उजाले में रखा है, వెలుగులో ఉంచాడు, ऊंचे स्थान पर रखा है। ఉన్నతమైన స్థలంలో आपको ఉంచాడు। और भी ऊंचे जाना है, నువ్వు ఇంకను పైకి వెళ్ళాలి, नीचे नहीं आना है। కిందికి రాకూడదు। यरूशलेम ऊपर है, యెరూషలేము పైన ఉంది, और वो व्यक्ति कहाँ जा रहा है? మరి ఆ వ్యక్తి ఎటు వెళుతున్నాడు? कहाँ जा रहा? यरीहो कैसा स्थान है? యెరికో ఎలాంటి పట్టణము? शापित, శపించబడినది, भ्रष्ट। భ్రష్టమైనది। और यरीहो कहाँ है मालूम है? యెరికో ఎక్కడ ఉంది తెలుసా? नीचे है। అది కింద ఉంది। यरूशलेम कहाँ है? యెరూషలేము ఎక్కడ ఉంది? ऊपर है। పైన ఉంది। यरीहो कहाँ है? యెరికో ఎక్కడ ఉంది? नीचे है। కింద ఉంది। आमेन। ఆమేన్। अब ये व्यक्ति ऊंचे स्थान से नीचे उतर रहा है, ఇప్పుడు ఈ వ్యక్తి ఉన్నత స్థలం నుండి కిందికి దిగుతున్నాడు। ठीक है? సరేనా? मेरी बात को समझ रहे? నా మాట అర్థమవుతుందా? ताली बजाकर परमेश्वर को स्थान है। మూడు స్థలాలు ఇక్కడ ఉన్నాయి। ये यरूशलेम है, అది యెరూషలేము, और ये यरीहो है। ఇది యెరికో। अब बीच में ये व्यक्ति, ఈ మధ్యలో ఉన్న వ్యక్తి वहां लिखा हुआ है, అక్కడ రాస్తుంది। वो कहां से किधर जा रहा? ఆయన ఎక్కడి నుండి ఎక్కడికి వెళుతున్నాడు? वो यरूशलेम से यरीहो आ रहा है। ఆయన యెరూషలేము నుండి యెరికో వెళుతున్నాడు। ऊपर जाओ, పైకి వెళ్ళు, ये ऊपर है, పైన ఉన్నాడు। ठीक है? अभी एक बात को आप याद रखना पड़ेगा, ఒక మాట నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాలి। यरूशलेम परमेश्वर का शहर है, యెరూషలేము దేవుని పట్టణము, और यरीहो शापित स्थान है। యెరికో శపించబడిన స్థలము, वो ऊंचा स्थान है, అది ఉన్నతమైన స్థలము, यरीहो नीचे स्थान ఇది है। కింద ఉన్నటువంటి స్థలము। अब एक व्यक्ति उन्नति की स्थान पर से ఒక వ్యక్తి ఉన్నతమైనటువంటి స్థితి నుండి नीचे उतर कर आया। ఆయన కిందికి దిగుతున్నాడు। आमेन, ఆమేన్, हालेलुया। హల్లెలూయా। ये पाप कभी मत करना। ఈ పాపం ఎన్నటికీ చేయొద్దు। क्या हुआ? ఏమైంది? ये व्यक्ति ఈ వ్యక్తి अच्छे ऊंचे स्थान पर रहने वाला, మంచి ఉన్నతమైన స్థలంలో ఉండేవాడు, परमेश्वर के साथ में रहने वाला, దేవునితో కలిసి ఉండేవాడు, अच्छी कलीसिया में रहने वाला, మంచి సంఘములో ఉండేవాడు, भ्रष्ट कलीसिया में नीचे उतर रहा है। భ్రష్ట సంఘము ये కిందికి यरूशलेम से यरीहो को आ रहा है। ఆయన యెరూషలేము నుండి యెరికోకు వస్తున్నాడు। बीच में शैतान ने देखा, మధ్యలో సాతానుడు చూశాడు, ये परमेश्वर के स्थान से उतर गया, ఈయన దేవుని స్థలం నుండి దిగాడు। अब बेटा तू मेरे हाथ में आ गया। ఇక బిడ్డ నువ్వు నా చేతికి వచ్చావు। बिलीवर चर्च के विश्वासियों, బిలీవర్ చర్చ్ లో ఉన్న విశ్వాసులారా, यहाँ से जो भी उतर के जाएगा, ఇక్కడ నుండి ఎవరైతే దిగి వెళ్ళిపోతారో उसके कपड़े पहले उतार लिए जाएंगे। మొట్టమొదట వారి బట్టలు తీయబడతాయి। मतलब तेरा उद्धार छिन गया, అనగా నీ రక్షణ దొంగలించబడ్డది, तेरा उद्धार छिन गया। నీ రక్షణను దోచుకున్నాడు। कपड़े महत्व के हैं, संभाल के रखो। బట్టలు ప్రాధాన్యమైనవి, కాపాడుకో। कपड़ों को इतना सस्ता और इतना छोटा मत ఆ समझिए, బట్టలను ఇంత తేలికగా చులకనగా చేయకో, ऐसा मत समझे। అలా అనుకోకు। सबसे पहले शैतान ने उसके कपड़े उतार लिए। మొట్టమొదటిగా సాతాను ఆయన బట్టలు తీసేశాడు। वचन में अच्छे से पढ़ो, వాక్యంలో చక్కగా చదవండి। लूका 10:30 में लिखा है, లూకా 10:30 రాస్తుంది, उन्होंने डाकुओं के हाथ में गिर गया। वो ఆయన దొంగల చేతిలో పడ్డాడు। क्या लिखा है वहां पर? ఏం अच्छे से రాస్తుంది देखो। అక్కడ చూడండి।
किसके हाथ में गिर गया? ఎవరి చేతిలో పడ్డాడైనా? डाकुओं के हाथ में गिर गया। దొంగల చేతిలో చిక్కుకున్నాడు. डाकू कोई और नहीं है। ఆ దొంగ మరి ఎవరో కాదు. एफेसियों की पत्री 6 अध्याय 10वां पद। ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:10 आकाश पर मंडलाने वाले अंधकार की ताकतें, ఆకాశ మండలము సంచరించుచున్న చీకటి శక్తులు, उसकी सेना వాని సమూహము यहाँ घूम रहे। ఇక్కడ తిరుగుతుంది. उसने देखा వాడు చూశాడు, जैसे ही ये परमेश्वर के पवित्र स्थान से ये ओझल हो गया, नीचे आ गया, ఏ విధంగానే తన దేవుని పరిశుద్ధమైన స్థలం నుండి కిందికి వచ్చాడో रास्ते में मिल गया। దారిలో దొరికాడు, త్రోవలో దొరికాడు. तो हमारी परिस्थिति भी ऐसी ही है। మన పరిస్థితి కూడా అలాగనే ఉంది. अगर हम మనము ईश्वरीय संगति से, దైవిక సన్నిధి నుండి, पवित्र स्थान से పరిశుద్ధ స్థలము నుండి अगर हम ओझल हो गए, మనము దిగజారితే आप डाकुओं के हाथ में गिर जाएंगे। దొంగల చేతిలో పడతావు నువ్వు. अच्छे से देखो, మంచిగా చూడండి, इस प्रक्रिया को, इस ड्रामा को अच्छे से देखो। ఈ క్రియను, ఈ డ్రామాను చక్కగా చూడండి. आप लूका 10:30 को अच्छे से समझ पाएंगे। అప్పుడు మీరు లూకా 10:30 మీకు చక్కగా అర్థమవుతుంది. आमेन, ఆమేన్, हालेलुया, హల్లెలూయా. ताली बजाकर परमेश्वर को धन्यवाद చప్పట్లు दें। కూడా దేవుని వందనాలు చెల్లించండి. अब इस ड्रामा को देखो। ఈ డ్రామాను చూడండిగా. अब ये व्यक्ति यरूशलेम से यरीहो को आ रहा है। ఈ వ్యక్తి యెరూషలేము నుండి యెరికోకు వస్తున్నాడు. ये शैतान और डाकुओं ने देख लिया। ఈ సాతాను అయినటువంటి దొంగ చూశాడు. डाकुओं का मतलब शैतान। దొంగ అనగా సాతానుడు. एफेसियों 3:6-10 ఎఫెసీ 6:10 ప్రకారం उतर कर आया, మెల్లిగా దిగి వస్తున్నాడు. प्रभु के सानिध्य छोड़ दिया। దేవుని సన్నిధిలో వదిలాడు. इनका शर्ट उतार लो अभी। ఆయన బట్టను తీసేయి, షర్ట్ ఉతారు. బట్టలు తీశాడు, घायल किया। గాయపరిచాడు. दूसरा రెండవది घायल, గాయపరిచాడు. पहले कपड़े उतार दिया। మొదట బట్టలు తీసేసాడు. खत्म हो गया। అయిపోయింది. और वो व्यक्ति ఆ వ్యక్తిని यरूशलेम से यरीहो आ गया। యెరూషలేము నుండి కిందకి యెరికో सब దిగి कुछ खत्म हो गया उसका। అన్ని సమాప్తమైపోయాయి. रास्ते में डाकुओं का मतलब शैतान विश्वासियों के ऊपर में गिरकर पहले अपने उद्धार के वस्त्र उतार लेगा वो। త్రోవలో దొంగలు అనగా సాతానుడు విశ్వాసుల మీద పడి మొట్టమొదటిగా రక్షణ వస్త్రాలు దొంగలిస్తాడు. आमेन, ఆమేన్, हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. ताली बजाकर परमेश्वर को धन्यवाद दें। చప్పట్లు కొట్టి దేవుని వందనాలు क्या చెల్లించండి. ये ड्रामा आपके समझ में आया? ఈ నాటకం, ఈ డ్రామా మీకు అర్థమైందా? ये स्किट समझ में आया? ఈ స్కిట్ మీకు అర్థమైందా? आपको अगर ये ड्रामा समझ में आ गया तो मेरा मैसेज पूरा समझ में आ गया। ఈ డ్రామా నీకు అర్థమైందంటే నా సందేశం అంతా మీకు అర్థమైనట్టే. मेरे प्रियो, నా ప్రియమైన వాళ్ళరా, विश्वासियों के पीछे आज शैतान इसी काम के लिए पड़ा हुआ है। విశ్వాసుల వెంట సాతానుడు ఈ పని నిమిత్తమే పడి ఉన్నాడు. इसलिए हमने आपको 3 दिन उपवास और प्रार्थना में रखा। అందుకని మేము మిమ్మల్ని 3 దినాల ఉపవాస ప్రార్థనలో ఉంచి आपके वस्त्र धोए, మీ వస్త్రాలను ఉతికి, आपके पांव धोए, మీ పాదాలను కడిగి और आपको हमने पवित्र और शुद्ध किया है। మిమ్మల్ని పరిశుద్ధపరిచి శుద్ధీకరించాము. अभी भी ఇప్పటికీ अगर कोई ऐसा दाग धब्बा आप में अगर बाकी है तो आज उसे मानकर छोड़ दे। ఈ రోజు ఇప్పటికీ ఏదైనా డాగు మరక నీ జీవితంలో ఉన్నట్లయితే ఇప్పుడే దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టు. मैं आपसे कहता हूँ, నేను మీతో అంటున్నాను, इससे अच्छा मौका आपके जिंदगी में अब कभी नहीं आएगा। దీనికి మించిన తరుణం నీ జీవితంలో మళ్ళీ ఎప్పుడు రాదు. हो सकता है కావచ్చు, अगर आप इस बात को अनजान और छोटा अगर आपने समझा तो आपके जीवन में कुछ भी हो सकता है। నీవు ఈ మాటను తెలియక లేక చిన్నది అనుకుంటే నీ జీవితంలో ఏదైనా జరగవచ్చు. इस बात को गंभीरता से अपने सामने रखें। ఈ మాటను గంభీరంగా నీ ముందు పెట్టుకోవాలి. उस दृष्टांत में प्रभु यीशु मसीह ने बताया, ఆ ఉపమానమందు ప్రభువైన యేసుక్రీస్తు చెప్పాడు, उसके वस्त्र उतार लिए ఆయన गए, బట్టలు తీసేశాడు, डाकुओं ने उसको मारकर घायल कर दिया, దొంగలు ఆయనను కొట్టి గాయపరిచారు. फिर उसके बाद उसको अधमुआ करके छोड़ दिया। అటు తర్వాత కొర ప్రాణాలతో వదిలారు. इसलिए मैंने आपको ऐसा बोला, అందుకని నేను మీతో అన్నాను, अगर आपने अपने खानदानी वो गंदे काम अगर आपने अभी तक अपने जीवन में रखा है तो वो पाप रूपी वस्त्र आज भी आपके ऊपर में हावी हो रहे, यरूशलेम में है। మనం యెరూషలేములో ఉన్నాం. कोई यरीहो उतर कर मत आए। ఎవరు యెరికోకు దిగి రావద్దు. वो परिस्थिति आपने देखा है। ఎందుకనగా ఆ పరిస్థితి మీరు చూశారు. लूका 10:30 में वही बात का दृष्टांत प्रभु यीशु मसीह ने बताया। లూకా 10:30లో ఉన్న ఉపమానాన్ని ప్రభువైన యేసుక్రీస్తు చెప్పినాడు. मैं परमेश्वर का धन्यवाद देता हूँ। నేను దేవుని వందనాలు చెల్లిస్తున్నాను. आप यरूशलेम वासी है, మీరు యెరూషలేము నివాసులు, आप यरूशलेम निवासी है, మీరు యెరూషలేము నివాసులు, आप परमेश्वर का नगर उसकी शहर हो तुम। దేవుని పట్టణమై ఉన్నారు మీరు.
आप परमेश्वर का नगर, మీరు దేవుని పట్టణమై ఉన్నారు. आप कभी नीचे उतर के जाओ मत. మీరు ఎన్నటికిని కిందికి దిగి इस రాకూడదు. स्थिति से आप कभी नीचे मत उतरो. ఆ స్థితి నుండి నీవు ఎన్నటికిని కిందికి దిగొద్దు. लूका 10:30 లూకా 10:30 वो दृष्टांत आपके सामने रहेगा. ఆ ఉపమానం నీ ముందుంటుంది. आप अधमुरे हो जाएंगे. నీవు కొర ప్రాణాలతో పడిపోతావు. अधमरे. కొర ప్రాణము. इसलिए అందుకని अपने स्टैंडर्ड और अपनी ऊंचाई को आप बना के रखें. నీ లేవల్, నీ ఉన్నతమైన స్థితిని నిలబెట్టుకో. आपका लेवल अलग है. నీ లేవల్ వేరు. आप भले अनपढ़ है, నీవు చదువుకోలేదు కావచ్చు, लेकिन आज आप और आपका लेवल एकदम उच्च दर्ज की నీ है. స్థాయి ఉన్నతమైన స్థాయి. आपको पढ़ाई नहीं आता, నీకు చదువు రాదు, लेकिन सर्वशक्तिमान के वेदांत विद्या से तुम भरे हुए. సర్వశక్తిమంతుడైన వేదాంత విద్యతో నిండి ఉన్నావు. सर्वशक्तिमान ईश्वर की वेदांत विद्या तुम्हारे अंदर में है. సర్వశక్తిమంతుడైన వేదాంత విద్య నీలోన ఉంది. इससे बड़ा विद्या और कोई भी संसार में नहीं है. దానికి మించిన విద్య లోకంలో ఏది లేదు. आमेन. ఆమేన్. हालेलुया. హల్లెలూయా. ये आपका स्टैंडर्ड है. ఇది నీకున్న స్థితి. ये స్థాయి. आपकी ऊंची स्थिति है. ఇది నీకున్న ఉన్నతమైన స్థాయి. ये आपका स्टेटस है. ఇది నీకున్న స్టేటస్. या और किसी के पास नहीं. ఇది మరి వేరొకరి దగ్గర లేదు. आमेन. ఆమేన్. हालेलुया. హల్లెలూయా. ये आपको ऊंचे स्थान पर ले जा रहा है. ఇది నిన్ను పై దశకు తీసుకొని వెళుతుంది. हालेलुया. आपने क्या नई बात सीखी और आपसे परमेश्वर ने कैसे वचन के द्वारा बातचीत की? हमें आप कमेंट्स द्वारा हमें बता सकते हैं. हमारे नए वीडियोस को देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें. प्रार्थना, विनती और अन्य जानकारी के लिए दिए गए नंबरों पर संपर्क करें. धन्यवाद. प्रभु आपको आशीष दे.